హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. మంచిది అంటే ఆషామాషి మంచిది కాదు, చాలా మంచి వీడియో, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటే చాలా చాలా యూజ్ అయ్యే ఒక వీడియో. ఏంటి శిరీష ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవచ్చు. ప్రతి పేరెంట్కి చాలా బాగా యూజ్ అయ్యే వీడియో. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను ఏదో హౌస్ వైఫ్ నార్మల్గా వీడియోస్ పెడుతూ ఉంటాను, కానీ మన సబ్స్క్రైబర్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని తలుచుకున్నప్పుడు నాకే ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళతో సావాసం చేయడం అంటే మనం ఒక పెంచుకుంటూ ఉంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు అని నాకు ఈ మధ్యకాలమే తెలిసింది. ఎవరా సబ్స్క్రైబరు, మనకి ఏం పంపించారు అంటే, ఒకటి పంపించారు మన ఛానల్కి. యాక్చువల్గా పంపించే 4-5 నెలలు అయింది. అసలు మీకు చెప్పాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. నాకు నేను ఏదో చేసుకుందాం అనుకుంటాను తప్ప మీకు కూడా షేర్ చేయాలి ఆ విషయం ఈరోజు అని ఒక 5 months తర్వాత ఎందులో థాట్ వచ్చింది, మీకెందుకు చెప్పకూడదు ఇంత మంచి విషయాన్ని అనిపించి ఈరోజు వీడియో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలని కూడా తప్పకుండా చేయొచ్చు. ఫస్ట్ ముగ్గు చూసి వచ్చేద్దాం. ఆ తర్వాత ఏం పంపించారు నాకు, ఎవరా సబ్స్క్రైబరు, ఏంటి విషయం అన్నది వీడియోలోకి చూసేద్దాం.
సో చెప్పాను కదా ఇందాక మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అని చెప్పని. యాక్చువల్గా నేను 3 ఏళ్ల కిందట అత్తయ్య గారు వాళ్ళ ఊరు అంటే పెదపట్నంలో మా పెంకుటిల్లు అని చెప్పిన ఒక వీడియో షేర్ చేశాను, అంటే ఛానల్ పెట్టిన కొత్తలో. అప్పుడు చాలామంది కనెక్ట్ అయ్యి, అంటే ప్రాంతీయ అభిమానం అంటాను చూసారా, చుట్టుపక్కల వాళ్ళు చాలామంది నాకు ఎన్ని మెసేజ్లు అంటే, నేను ఫస్ట్ ఏమో నాకు ఒక యూట్యూబ్లో 1000+ మెసేజెస్ ఒక వీడియోకి రావడం, అంటే అప్పట్లో అంత బాగా ట్రెండింగ్ అయింది ఆ వీడియో, వైరల్ అయింది. సో అప్పుడు చాలామంది కనెక్ట్ అయ్యారు. కానీ ఒకళ్ళు అంటే మేబీ అటు సైడ్ వాళ్ళనేమో అనుకుంటున్నాను, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు నా ఛానల్ చూస్తున్నారు అప్పటి నుంచిను. వాళ్ళు ఏంటంటే నేను చెప్పిన దానికి చాలా అంటే కనెక్ట్ అయినట్టుగా అనిపించారు. మన వాళ్ళ అమ్మాయి అన్నట్టుగా కనెక్ట్ అయ్యి నాకు మెయిల్ చేస్తూ ఉండేవారు. అప్పుడు 1-2 సార్లు చేశారు, మేడం ఈ వీడియోలు బాగుంటాయి, లేకపోతే ఇలా ఏదైనా చెప్పండి, ఇలా అని చెప్పండి. 1-2 సార్లు ఇద్దరు కలిసి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి, నాకు వాళ్ళ మిస్సెస్ నాకు నా ఛానల్ని బాగా ఫాలో అవుతారట. సార్ గురించి చెప్పాలి అంటే ఈయన ఏది కాదు అని చెప్పచ్చు. ఒక ప్రొఫెసర్, పిహెచ్డి చేసిన ప్రొఫెసర్, ఒక చెన్నైలో ఒక బిగ్ ఇన్స్టిట్యూట్లో, అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో పెద్ద ప్రొఫెసర్ అయిన సైంటిస్టు, టెక్నాలజిస్టు, ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి కాదు అసలు ఎన్ని ఉన్నాయంటే, ఫిజియోథెరపిస్టు, డాక్టర్ కిరణ్ మంగళంపల్లి అని చెప్పని. డాక్టర్ కిరణ్ మంగళంపల్లి ఈజ్ ఏ సైంటిస్ట్, టెక్నాలజిస్ట్ and counseling physiotherapist with a PhD in science from one of India's top institutions, with over 15 years of research experience, 8 years of teaching and training in counseling physiotherapy. He brings a wealth of knowledge to his counseling practice. అంటే ఈ బుక్ నాకు ఇంచుమించు చెప్పానుగా ఒక 5-6 months ఎగో పంపించారు. మేడం మీరు చదవండి, నాకు చదవమని కూడా కాదు, నాకు బుక్ పంపించాలని అనుకున్నట్టు ఆయన పబ్లిష్ చేసిన వెంటనే నాతో షేర్ చేసుకోవాలి అని అనిపించి ఈ బుక్ పంపించారు. క్యూరియస్ టీన్స్ అండ్ రెస్పాన్సిబుల్ పేరెంట్స్. అసలు ఎంత మంచి బుక్ అంటే కరెక్ట్గా నాకు కావాల్సిన టైంలో పంపించారు. ఆయన రాయడం, పబ్లిష్ చేసిన వెంటనే కొంతమందికి పంపించినట్టున్నారేమో, నాకు కూడా పంపించారు. నాకు ఎంత సంతోషంగా అనిపించిందంటే, మన కోసం ఒకళ్ళు అసలు నన్ను చదవమని కానీ చెప్పమని కూడా అలా చెప్పానుగా. 6 months అయింది బుక్ వచ్చి. కుదిరినప్పుడు ఎప్పుడో కొంచెం ఒక్కొక్క పేజ్ చదువుతున్నాను, కానీ పూర్తిగా చదవలేకపోతున్నాను. బట్ ఇంత పెద్ద బుక్ రాశారు అంటే ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అసలు అయినా అని అనిపించింది నాకు. అంటే ఇది చదివేంత అర్హత నాకు ఉందా అన్నట్టుగా అనిపించింది ఒక్కొక్కసారి. అంత పెద్దవాళ్ళు, అంటే ప్రతి పేరెంట్కి, అంటే నార్మల్గా మనలాగా ఉండే వాళ్ళందరి పేరెంట్స్కి పిల్లలతో మనం ఎలా బిహేవ్ చేస్తాము, టీన్స్కి వచ్చాక వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మనం ఎలా వాళ్ళని గైడ్ చేయాలి. అంటే ఇదివరకు అంటే స్ట్రిక్ట్గా పెంచేసేవారు, భయం కానీ. ఇప్పుడు ఏంటంటే మరీ లిబరల్గా ఉంటే ఎలా మనం రెండింటినీ వేరియేషన్స్ ఎలా చూపించాలి పిల్లలతోటి. అతి స్ట్రిక్ట్గా ఉన్న కష్టమే, అతి లిబరల్గా ఉన్న కష్టమే. సో మీడియంగా పిల్లల్ని ఎలా మంచిగా వాళ్ళని గైడ్ చేయాలి, అలాంటివన్నీ ప్రతి కీ పాయింట్, పేరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి, పిల్లలు చేసే మిస్టేక్స్ ఏంటి, ఎలా వాటిని ఒక అందమైన వేలో వాటిని సరిదిద్దాలి, అలా ఎంత డెప్త్గా రాశారంటే ఈ బుక్. అసలు చాలా, అంటే ఆయనకి నిజంగానే శతకోటి నమస్కారాలు అని చెప్పాలి. అంటే ఇంత మంచి బుక్ ప్రజలకి ఎన్నో గంటలు, నాకు తెలిసి రోజులు గంటలు అని చెప్పచ్చేమో, అంత కష్టపడి ఒక బిజీ ప్రొఫెసర్ అయ్యుండి ఆయన టైంలో ప్రపంచానికి, అంటే సమాజానికి ఎంతో కొంత మనం ఒక మంచి విషయాన్ని, నాకు తెలిసిన విషయాన్ని 10 మందితో పంచుకోవాలి అని పుస్తక రూపంలో పంపించారు. ఇది అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. నాకు ఎందుకు అనిపించింది, ఎందుకు ఇది మనం యూట్యూబ్లో షేర్ చేయకూడదు అని అనిపించింది నాకు. సో ఈరోజు ఆలోచన వచ్చింది నాకు. ఇన్ని రోజులు అనిపించలేదు. మళ్ళీ అసలు మెయిల్ చేసింది లేదు, 1-2-3 సార్లు, ఎప్పుడో సంవత్సరానికి 1-2 సార్లు చేస్తారంతే మెయిల్ నాకు. ఏదైనా వీడియో బాగుందో, లేకపోతే నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మంచిగా ఇవ్వాలన్నప్పుడు తప్ప. ఎవరి లైఫ్ స్టైల్లో బిజీగా ఉంటాము. ఇది బుక్, నావిగేటింగ్ లైఫ్స్ ఛాలెంజెస్ టుగెదర్. అంటే పిల్లలు, పేరెంట్స్ గురించి ఓవరాల్గా ఈ బుక్. ఇది కిండల్ ఎడిషన్ కూడా ఉంది. నేను ఇందాకే చూశాను, అసలు ఉందా మీకు షేర్ చేద్దాము, అమెజాన్లో ఉంటే కనుక అంటే బుక్ ఉంది. సో నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తాను, ఒకసారి చూడండి. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్కి ఇది తెలుగులో రాస్తే బాగుంటుందా అని అనిపించింది. ఎందుకంటే చాలా డెప్త్గా, అంటే ఆయన ప్రొఫెసర్ కాబట్టి ఆ రేంజ్లో రాస్తుంటారేమో. కొన్ని అయితే నేను బాగానే అర్థం చేసుకున్నాను, కానీ అంత డెప్త్గా ఇప్పుడు తెలుగు అనుకో, చిన్నప్పటి నుంచి బాలమిత్ర, చందమామ కథలు బాగా చదివేసి
ఎంతైనా మదర్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఆబ్వియస్లీ అది ఇష్టపడతాము. సో ఇది తెలుగులో కూడా రాస్తే మేబీ నాలాంటి వాళ్ళకి డీప్గా ఇంకా ప్రతి వర్డ్ అర్థమయ్యి ఇంకొంచెం కనెక్ట్ అవుతానేమో అని అనిపించింది. అదొకటేను. సార్ ఇది నా రిక్వెస్ట్, కుదిరితే కనుక దీన్ని తెలుగులో కూడా మార్చండి, ఇంకా ఎక్కువ మందికి చేరువవుతుందని అనుకుంటున్నాను. నిజంగా చాలా గ్రేట్ సార్, మీరు ఇంత మంచి బుక్ రాసి ఒక కాపీ నాకు కూడా పంపించారు. తప్పకుండా నేను ఇందులోంచి ఎంతో కొంత నేర్చుకుని నేను నా పిల్లలకి ఒక మంచిగా ఒక వేని వాళ్ళకి అందిస్తానని అనుకుంటున్నాను. తప్పకుండాను మీరు కూడా ఎంతోమంది పిల్లలకి చదువుని చెప్తున్నారు, ఇంకా మంచి మంచి విషయాలు బుక్స్ ద్వారా పంచుకుంటున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది సార్ ఏంటంటే ఓన్లీ బుక్ రాయడమే కాదు, అన్నమయ్య కీర్తనల వాటి మీద కూడా ఒక బ్లాగ్ ఏదో రాశారు, అది కూడా నాకు షేర్ చేశారు. అందులో కూడా చాలా అసలు అంటే ఎంత పట్టుంది ప్రతి దాని మీద, ఒక భాష మీద కానీ, సాహిత్యం మీద కానీ, ఒక లిటరేచర్ మీద కానీ, ఇన్నిటి మీద ఇంత పట్టున్న వాళ్ళని మనం రేర్గా కలుసుకుంటాం కదా, అరుదుగాను. సో అలాంటి వాళ్ళు మన సబ్స్క్రైబర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఈరోజు వీడియో. మీరు కూడా కుదిరితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. 500 రూపీస్ అంతే. జస్ట్ ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఎలా పేరెంటింగ్ చేయాలనే దాని మీద ఎంత మంచి బుక్ రాశారు కాబట్టి కుదిరిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెప్పించుకొని చదువుతారని అనుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.